తెలుసుకుంటామో మనం ఏంటి, మనం ఎవరు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మన కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. మొదటగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఎందుకంటే లేడీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి జెంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. లేడీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి జెంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చెప్తాను వినండి. కాకుండా అటెండెన్స్ రిజిస్టర్ దగ్గర ఉంది, వాళ్ళ ప్రకారం స్టార్ట్ చేయండి. అలా అంటే ఏమవుతుంది అంటే కొందరు వస్తారు రారు. అట్లానే లేదు, ఎవరైనా ఒకరు ఫస్ట్ రావాల్సిందే, ఎవరైనా సెకండ్ రావాల్సిందే. అందులో కూడా జెంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అటెండెన్స్ ఓకే. ఎనీ
నేను హౌస్ వైఫ్ పాప బీటెక్ సెకండ్ ఇయర్. నేను జిరాక్స్ సెంటర్లో సిస్టమ్ వర్క్ చేస్తున్నాను. బిజినెస్ మా ఆయన కూడా బిజినెస్. థ్యాంక్ యూ. బాబు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, పాప ఇంటీరియర్ డిజైనింగ్ ఫైనల్ ఇయర్. ఇది వ్యవసాయదారులు. అయితే నాకైతే ఇది పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కాదు, అపూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అనిపిస్తుంది. కాబట్టి మనం ముందుగా ఏ కార్యక్రమాలైనా దైవ ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. కాబట్టి ముందుగా వీరికి పాఠాలు బోధించిన మాస్టర్లు కూడా వెనుకలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి, అంటే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ఫుల్ కావాలంటే కొందరు ముందుకు వచ్చి పూనుకోవాలి. సో పూనుకున్నటువంటి మూల స్తంభాలందరికీ కూడా మీ బ్యాచ్ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఒకసారి వారు వేదికపైకి వస్తే, అంటే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి పూనుకున్న వారు లేదా అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా మా సోదరుడు వేదికపైకి వస్తే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించమని వచ్చేటండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తూ ఉంటాం. అంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పుడు కానీ ఒక తీయని అనుభూతికి ప్రతి ఒక్కరు కూడా లోనవుతారని స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకోసమంటే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు. ఇందాకే అక్కడ ఫోటోలు చూడడం జరిగింది. ఆ ఫోటోల్ని మిమ్మల్ని మీరు చూసుకుంటే మీరు అనుకుంటారు, అమ్మ చిన్నప్పుడు నేను అలా ఉన్నాను అని. అదే మీ ఫోటోలు వేరే వాళ్ళు చూస్తే అది అప్పుడు అట్లుండే కదా అని మన కామెంట్ కూడా చేసుకుంటాడు. అంటే ఇవన్నీ కూడా సరదా కోసం మనల్ని మనం నవ్వుకోవడానికి, మనని మనం ఒక్కసారి మళ్ళీ మొదటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవడానికి ఉపయోగపడతాయని తెలియజేస్తూ, ఆ పాత మధుర జ్ఞాపకాలని అందరూ తీపి జ్ఞాపకాలుగా మలుచుకోవాలని, చిరకాలం అంటే 25 సంవత్సరాలు ఇలా చేయడం జరుగుతుంది. మరొక 20 సంవత్సరాల తర్వాత కూడా మీరందరూ 50 సంవత్సరాలది జరుపుకోవాలని ఆశిస్తూ, ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కొందరు కార్యకర్తలు పూనుకొని ఉంటారు. వాళ్ళు ఒకరిద్దరుగా వేదికపైకి వస్తే ఒక 40-50 వాళ్ళతోని నవనీత గారు, వెంకటేష్ గారు, నరేష్ గారు ఒకసారి నలుగురిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సార్ భోజాద్రి సార్ గారు, భోజాద్రి సార్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సతీష్ భోజాద్రి సార్ని వేదికపై గమనిస్తే హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, ముందుగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఉపాధ్యాయ సోదరులందరూ కోరుతాను. సరేండి సార్, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యార్థం కరిష్యామి పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరాణి నిత్యం పద్మయాదేవి సామం పాతు సరస్వతి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణే వాసనా పీఠయుతయే సరస్వతీ నమోస్తుతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను సీట్లలో ఆశీర్లు కావాలని పోతా ఉన్నా. మీరు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఇది చెప్పే పదం కాదు కాబట్టి వీరి గురించి చిన్నగా ఒక 2 మాటలు చెప్పాలి. ప్రతి ఒక్క గురువుకు వర్తించే విధంగా ఎవరి కొరకైతే పాఠశాల అయితే వారి మనసులను ఉల్లాసపరుస్తాయో, ఎవరి అడుగుదారుల్లో వారు నడవాలని అనుకుంటారో, ఎవరి చేతులు నల్ల బల్లలపై ఒక అద్భుతాలను వెలిగిస్తారో, ఎవరైతే నడిచే దేవతలు అని గ్రామస్తులు అనుకుంటారో, ఎవరైతే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారో వారి విద్యార్థులందరూ వరుసగా ఒక్కొక్కరుగా వచ్చి తమ తమ పరిచయాలను చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వరుసగా ఒక్కొక్కరుగా వచ్చి తమ తమ పరిచయాలను. సో ముందుగా మన భారత జాతీయ దేవేపల్లి అమ్మవారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత గాంధారికి ఇచ్చారు. ఆయన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్వైజర్ కామారెడ్డి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ సిస్టర్ని. ఫ్రెండ్స్ మీ మొఖాలు ఏమి గుర్తుకులేవు.
సాఫ్ట్వేర్ ఉద్యోగి. చిన్న బాబు పేరు జ్ఞానేశ్వర్, డిగ్రీ ఫైనల్ ఇయర్. మా గురువులందరికీ నా యొక్క బాధాన్ని వర్తనం. మా ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు మీ సరిత, మా సార్ పేరు మీ శివదాస్. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను అండ్ ఎల్ఎస్సీ ఏజెంట్గా చేస్తారు. మాకిద్దరు బాబు పాప. పాప ఏమో బీటెక్ అయిపోయి కంప్లీట్, పాప నీట్ కోచింగ్ చేస్తుంది. నాది ఎంకాబిఏ. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు నాగరాజు, తను టీచర్. నాకు ఇద్దరు అమ్మాయిలు. అమ్మాయి హరిణి, నా 7th క్లాస్, అక్షర, నా 8th క్లాస్. ప్రైవేట్ టీచర్. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పాప జాన్వి, చిన్న పాప శాన్వి. జాన్వి 6th క్లాస్ కంప్లీటెడ్, శాన్వి 4th క్లాస్ కంప్లీటెడ్. ధన్యవాదాలు. నా పేరు జ్యోతి, మా ఆయన పేరు హనుమంతు. నేను బిజినెస్ చేస్తున్నాను. మా సారు మండల ఆఫీస్ నందిపేటలో చేస్తారు. మాకు ఇద్దరు పిల్లలు, వినూత్న, ధీరజ్. పాప డిగ్రీ, బాబు 8th క్లాస్. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు అనిత, మా ఆయన పేరు సాయి. ఆయన బిజినెస్ చేస్తారు, నేను హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలు. బాబు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ, నా తోటి స్నేహితులందరికీ కూడా నా పేరు గాయత్రి. నేను స్కూల్ అసిస్టెంట్. ఇంకొంచెం దగ్గర పెట్టండి మేడం. మళ్ళీ చెప్పండి. దగ్గర పెట్టండి. నా పేరు గాయత్రి, నేను తెలుగు టీచర్గా. ఎక్కడ వర్క్ చేస్తుంది మేడం? గద్వాల్ సార్. గద్వాల్. గద్వాల్. ఉపాధ్యాయులందరికీ నా పదాభివందనం అండి. నేను 8th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. నన్ను అందరూ ఆంధ్ర అమ్మాయి అనేవాళ్ళు. ఆంధ్ర నుంచి వచ్చాను. నా పేరు నళిని, మా సార్ పేరు శేషు. నేను వివేకానంద సెంటినరీ హై స్కూల్ విజయవాడలో సోషల్ అసిస్టెంట్గా చేస్తున్నాను సార్. ఎయిడెడ్ స్కూల్లో రామకృష్ణ సమితి. మా సార్ వచ్చి సివిల్ కాంట్రాక్టర్. నాకు ఒక బాబు 1st ఇయర్ కంప్లీట్ అయింది. పాప 7th స్టాండర్డ్, కూచిపూడి డ్యాన్స్ అనమాట. పోచాద్రి సార్ అంటే నాకు చాలా భయం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కూడా మ్యాథ్స్ నేర్పించారు మాకు. హైదరాబాద్లో 10th అయిపోగానే నేను హైదరాబాద్కి వెళ్ళిన. మా పాప బీటెక్ 2nd ఇయర్. తన పేరు వర్ష. నేను జిరాక్స్ సెంటర్ నడిపిస్తాను. మా ఆయన కూడా బిజినెస్ చేస్తాను. మా హస్బెండ్ పేరు గంగప్రసాద్. పాప ఒక బాబు. బాబు బీటెక్, పాప మ్యారీడ్. పిల్లలు. పాప నేను చదివేసుకున్నది చదువుతుంది 10th క్లాస్. ఇది మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయింది. పాప 6th క్లాస్. పాప పేరు సత్యరాణి, బాబు పేరు సాయి చరణ్. నా పేరు యమునారాధ. పాప 2nd ఇయర్ ఏఎన్ఎం చేస్తుంది. బాబు 2nd ఇయర్ చేస్తున్నాడు. నేను ఇంట్లోనే ఉంటా, మా సార్ లేదు. చిన్న 4 మాటలు చెప్పాలనుకున్నా. ఆ మాటలు చెప్పాలి. కొంచెం గ్యాప్ ఇవ్వండి.
call only. Thank you very much. Now, my name is Narsaya. I am completed my MBA in Hyderabad. After that, I am doing as a business development manager in Telangana head in one of the frozen companies, snacks company. Maybe next year I am going to as a South head, regional manager for entire South. So, thank you very much. Whatever I learned from Pujadri sir, Max. So I am fan of Pujadri sir. After that I completed my all this. Thank you very much. And all are given the support, but the importance of the maths I learned from Pujadri sir. Thank you very much. థ్యాంక్ యూ అండి. హలో, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన ఉపాధ్యాయులందరికీ ముందుగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు శ్రీధర్. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, బిచ్చుకుందా. నాకు ఒక కొడుకు 8th క్లాస్ చదువుతున్నాడు. ముఖ్యంగా మన ఉపాధ్యాయుల హేమలత మేడం ఎక్స్పైర్డ్ అయ్యారు. మనకు తెలుగు చెప్తుంటే ఆ మేడం చెప్పినటువంటి పద్యం నాకు 25 years అయినా నాకు ఇంకా గుర్తున్నది. అటంజలి కాల్చే భూమి సురుడం భరించి భూశిరసరంజలి పటల ముహురు ముహురు ఉత్తమంగా తరంగ మృదంగా నిస్వానస్ఫురనరుకుల్ల పర్బుల్ల కలాపి కలాపి జాలమున్ గడక చరత్కరేణు కరకంపిత సీతా శైలమున్. ఇది మన మేడం చెప్తున్న పద్యం. ఇదే కాదు, మేడం ప్రతి ఒక్కటి చెప్పారు. నాకు ఆ తెలుగు మేడం అంటే చాలా అభినందన. చాలా ఎంతో మేడం మిస్ అయినాం మనందరం. ఇలాంటి నాకు మన పూజారి సార్ కూడా మన మ్యాథ్స్ ట్యాన్టీనా రాసినా ఇలాంటి బహుళకం అంకగణితం మన 10th క్లాస్లో బాగా చెప్పి మన అందరినీ ఎంతో ప్రయోజనం చేసిన మన ఉపాధ్యాయులందరికీ మరొకసారి పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు చేస్తున్నాను. వేదికలు అలంకరించినటువంటి టీచర్లు, పార్టీకి వచ్చిన తోటి విద్యార్థులు, ఈ సక్సెస్ చేసిన అందరికీ విషయంగా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నా పేరు చంద్రం. నేను ఎంఎస్సి కంప్లీటెడ్, ఎంఎస్సి ఫిజిక్స్. తర్వాత నేను మార్కెటింగ్ చేసిన ఒక 2 years. ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి కంప్లీట్ కాగానే నారాయణ జూనియర్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేసిన. నాకు కొంచెం షేవ్ ఎక్కువ, అందుకోసం అక్కడ వాళ్ళు ఏం చేసారంటే లేడీస్ కాలేజీలో వేసారు. సో తారణాకలో వేస్తే ఒక 3 months చేసిన. నాకు ఇది వర్కౌట్ కాదు ఆ పిల్లలతో అని, సో మార్కెటింగ్ చేసిన ఒక 1-2 years. లేటర్ తర్వాత నేను సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన. ఒక 15+ years సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన 3 years బ్యాక్ వరకు. తర్వాత కరోనా టైంలో సివియర్గా ఇంపాక్ట్ అయ్యి జాబ్ మానేసి ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకుంటున్నా. నాకు మా భార్య పేరు సుమలత. షీజ్ ఏ డిగ్రీ లెక్చరర్, షీజ్ ఏ PhD హోల్డర్. ఆమె కూడా ఫిజిక్సే. షీజ్ ఏ JRM స్కాలర్, CSIR. తర్వాత ఆమె ఆర్మూర్లో డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తుంది. నాకు 2 పిల్లలు. బాబు 8th క్లాస్, అతను ఈజ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్. సో ఇప్పుడు కలకత్తాలో ఉన్నాడు. సో పాప 2nd క్లాస్. సో ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎలా. హలో మిత్రులారా, చేస్తారు మాకు ముందే కదా నేను రమ్మంట రాదు. గురువారికి నమస్కారం. అదే బాబు నమస్కారం. ఏమో నాకు మీకు అంత చదువుకోలేదు. ఇక్కడ అమ్మాయి సార్ ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుసు. అమ్మాయి సార్ చాలాసార్లు చెప్పేవాడు, మరి ఇంగ్లీష్ చదువుకోరా, ఖాళీ చదువుకోండి, ఎక్కడ పోయినా మాట్లాడచ్చు, మీరు ఏ చేసినా మీకు మంచి ఇంగ్లీష్లో ఏదో ఉంటుంది అని చెప్పారు. కానీ మేము అప్పుడు అంతా సార్ చెప్పింది నెగ్లెక్ట్ అని కూడా తెలుసు. ఇప్పుడు ఆ సార్ లేడు కానీ చాలా గుర్తుకొస్తుంది. వచ్చేది సార్ నాకు చెప్పారు.
జనగణమన వాడేటప్పుడు ఎవడు వాడతలేడో వాడిని 15 సెకండ్లో పట్టేవాడు. అంత పవర్ఫుల్గా, అంత మనీలో, అంత షార్ప్గా చూసేవాడు. ఎవడు ఏమి చేస్తుండు, ఎవడు ఏమి చూస్తుండు, ఎవడు ప్రేర్ చేస్తలేడు అని చాలా ఒక సెకండ్లో చెప్పేవాడు. బాగా ఇప్పటికీ చాలా గుర్తుంది. మన హిందీ సార్ రాజేశ్వర్ సార్ మనకు 6th వచ్చారు. సార్ మనకు హిందీ బాగా చెప్పేవారు. విష్ణువర్ధన్ సార్ గారు, పోస్టర్ సార్ గారు, ఇక్కడ మహేశ్వర్ సార్ గారు ఇక్కడ రాలేదు. పర్లేదు, మేము ఎడ్యుకేషన్ చేయలేదు. నేను ఎస్ఎస్సి డిస్కంటిన్యూ. పర్లేదు, నేను బాగా వెళ్ళాను, కొద్దిగా సెట్ అయ్యాను. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో వర్క్ చేస్తాను. చదువు పర్పస్ అంటే చేసుకుంటాను అంతే, ఫీలింగ్ అంతే. చదువుకోలేనన్నా ఒక ఫీలింగ్ అంతే తప్ప ఆల్రెడీ సెట్ అయ్యాను ఎంతో కొంత. అరే ఇటురా ఇంతమంది చెప్తే అర్థం చేసుకోలేము. ఇక మనం మాట్లాడాలి కాకుండా మాట్లాడితే భయం. ఈ అవకాశానికి గణన చేస్తాం. సాధారణంగా మైక్ వర్క్ మాట్లాడితే భయం. మీరేమో దాని ఓకే సార్. నా పేరు వి నరేష్, మా భార్య వి లావణ్య, మా హౌస్ వైఫ్. నేను మార్కెట్ చేస్తాను. నాకు ఒక పాప వాళ్ళు ట్విన్స్, 9th క్లాస్. ఓకే చదువు గురించి అనుభవం దగ్గర పెట్టుకోండి. ఒంటరికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ తోటి. ఎప్పుడైతే 6th క్లాస్ నుంచి శంకర్ సార్ ఏమన్నాడంటే చదువుకోవాలా అని చెప్పిండు. అయినా కానీ ఇప్పుడు తెలుస్తుంది మా చదువుకోలేని ఎందుకు అని. కానీ నా పిల్లల్ని ఇప్పుడు మంచిగా చదివిస్తున్నా సార్. రోజు సాయంత్రం నేను డ్యూటీకి వస్తున్నా. 5 o'clock నుంచి 8 o'clock దాకా అది ఇబ్బంది ఉంటుందా సార్. మంచిగా చదివిస్తున్నా. కానీ నా అనుభవం ఎంత అనుభవించినానో మా పిల్లలు అనుభవించాలని మంచిగా చదివిస్తున్నా సార్. అది మంచిగా చదువుతుంది. ఇప్పుడు కూడా ఫస్ట్ క్లాస్లో వస్తుంది. ఇంకా చదివిస్తా సార్. అది నా అనుభవం అనేది సార్. నేను ఆయుర్వేద దాంట్లో అటెండర్ సార్. ఎడిపెల్లిలో చేస్తున్నా. నా పేరు గులా హరీష్ కుమార్, మా భార్య పేరు హరేక్య. 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, చిన్న అమ్మాయి 9th క్లాస్. నేను శ్రీ విద్యా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ఫార్మసీ నడుపుతున్నాను. గత 16 సంవత్సరాలు నడుపుతున్నాను. ధన్యవాదాలు. భారతి వందనాలు. మరియు అందరికీ తోటి విద్యులకు అందరికీ హాయ్. నా పేరు సతీష్. నేను కిరాణా షాప్ నడిపిస్తున్నాను అంగడపేటలో, వరలక్ష్మి కిరాణా స్టోర్. మా వైఫ్ పేరు అలైన్య. నాకు ఒక కూతురు సహస్ర, ఆమె 6th క్లాస్ చేస్తుంది. ఇంకొక చిన్న విషయము, సార్ చెప్పినట్టు ఒకటి గుర్తున్నట్టు, హేమంత్ మేడం తెలుగు మేడం అంటే ఆ మేడం మా మమ్మీకి చెప్పింది మధుమాలాంచలో బోధనలో. ఈ సేమ్ మేడం మళ్ళీ నాకు ఈ దుబ్బా స్కూల్లో చెప్పింది. అదొక తీపి జ్ఞాపకం ఎప్పుడు కూడా గుర్తుంటుంది నాకు. మళ్ళా అంటే అందరూ తప్పుగా భావించారు. అందరితో ఒక్కొక్కటి ఉంటుంది. ధర్మేందర్ సార్ మాకు ఫ్రెండ్లీ ఉంటుండే. సార్ ఎప్పుడు టీవీ ఎక్కువ మేము పోజాటి సార్ వచ్చి లెక్కలు అంటే మాత్రం 100% పోజాటి సార్ కూడా వచ్చినాయి మాకు. ఇక ఉల్టా కూడా తేలివాళ్ళుంటుండే కాదు. అంతేనా సార్? థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వెంకటేష్ మరియు మానవికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు. పాదాభివందనలు. ఇక్కడికి రాకముందు చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని గుర్తుపడతానా లేదా అని ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు నర్సయ్య. ఒక్కొక్క ఫోటో పెట్టి, సో పాత ఫోటో వర్సెస్ కొత్త ఫోటో పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పండు. సో ఒక లాస్ట్ 4-5 years నుంచి గ్రూప్లో యాడ్ చేశారు. 4 times ఎగ్జిట్ అయినా మళ్ళీ యాడ్ చేశారు. సో నాకున్న బిజీకి నేను కొంచెం మళ్ళీ కేటాయించలేకపోయినా థ్యాంక్స్ చెప్పండి మళ్ళీ ఒకసారి. ఈ మెమరబుల్ మూమెంట్స్ని మళ్ళీ నాకు అందించినందుకు. ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. ఒక్కసారి మ్యారేజ్ అయింది. మిసెస్ పేరు శ్రీవిద్య. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ జరిగింది. ఓకే. నేను
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక 4th క్లాస్ చదువుతున్నారు, ఇప్పుడు ఇంకొక పాప 5th క్లాస్ చదువుతున్నారు. ప్రజెంట్లీ మేము హైదరాబాద్లో ఉంటున్నాం, మల్కాజ్గిరి ఏరియాలో. వినపడలేదా? నేను హిందుస్థాన్ యూనిలివర్లో ఏరియా ఆపరేషనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఈ 3 డిస్ట్రిక్ట్లకు ఇన్ఛార్జ్. సో ప్రజెంట్ అయితే ఐఎమ్ హ్యాపీ విత్ మై ప్రొఫెషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ లైఫ్. సో ఇట్ ఈస్ అ వెరీ honorable to you meeting for us. Okay, thank you very much sir for giving this opportunity, and thank you very much sir for being as a teacher and teaching us. Currently where we are now, we are in a comfortable situation for giving all the teaching, especially Kojadri sir and Swaruparan madam and biological ma'am, Lata ma'am. So Shankar sir, thank you, but we are not maintaining our physics, but you are giving lot of gas, but we are not maintaining. Sorry sir for that. Okay. నా రైట్ పేరు నిర్మల. ఇద్దరు అబ్బాయి, ఒక అమ్మాయి. ఆడియో రికార్డింగ్ షాప్ ఉంది. నేను కన్నడలో నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు, ముగ్గురు. పాప 2nd ఇయర్ అయిపోయింది, సెకండ్ పాప 8, బాబు 6th క్లాస్. మా భార్య పేరు రేఖ. థ్యాంక్ యూ. నా పేరు శేఖర్. నా పేరు భార్య చెవుల. మా పెద్దవాళ్ళ పేరు రాజేశ్వర. అయిపోయింది. హలో, చిన్న బాబు పేరు తెలంగాణ, పాప పేరు గాయత్రి. నేను 9th క్లాసు. నా 3 పిల్లలు, నా 3 క్లాసులకి 3 సంవత్సరాలు. సహకారాలు, సంపూర్ణ సహకారాలు. డాక్టర్ సార్ ఎక్కడ పనిచేస్తాను. భార్య పేరు కవిత, 2 బాబులు. ఒక బాబు 8th క్లాస్, 2nd బాబు. భార్య పేరు అన్న. నాకు 2 పిల్లలు, 2 కొడుకులే. ఒక కొడుకు 7th అయిపోయింది, ఒక కొడుకు 4th అయిపోయింది. సార్ అంటే చిన్నప్పుడు శంకర్ సార్ అంటే గోడకు చేపేయడంలా నెంబర్ 2 ఉండే సార్. ఇంకోసారి ఉండే రవికుమార్ సార్, సార్ కూడా మన మధ్య లేదు. ఇద్దరు కలిసి గోడకు చేపిస్తే 2 రోజులు దాకా పడుతుంది. ఇంకా చాలా ఇష్టమైన నాకు మైశ్వర్ సార్ కూడా రాలేదు. సార్ అని పెళ్ళికి వెళ్ళాడు. ఇంకా మన ధర్మేందర్ సార్, చంద్ర సార్ మా తాడు ఆఫీసర్ ఉండే, ఇది FCC సార్ ఒకటి వేస్తుండే చెవు పిండి. నాకు అప్పుడు ఎత్తుండే లెక్క చెప్తుంటారు. అభివందన. నా పేరు నవీన్, మా భార్య పేరు స్వరూప. నాకు ఒక పాప, ఒక బాబు. పాప 4th క్లాసు, బాబు 1st క్లాసు. నాది బిజినెస్ టిఫిన్ సెంటర్. హాయ్ అందరికీ, చాలా హ్యాపీ. సంతోషమా? జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? 100%. ఓకే, థ్యాంక్ యూ. ఆ రోజుల్లో మన గురువు గారు ఎంతో చదవండ్రా అంటే అందరు చదివిండ్రు, కానీ కొందరు చదవలేరు. అంతే కదా? అందులో చదివిన వాళ్ళు ఎంతో బాగుపడ్డారు, చదవని వాళ్ళకు నేను కొన్ని కదా. చాలా సంతోషం అనిపిస్తుంది అందరిని చూస్తుంటే. కొంచెం బాధగా కూడా ఉంది. అరే అప్పుడు సార్లు చెప్పారు మనం చదవలేదు అని, కొద్దిగా సాడ్గా కూడా ఉంది. కానీ ఏం చేయలేము, గడిచిన కాలాన్ని మనం తిరిగి తీసుకురాలేము. కాబట్టి మన పిల్లలైనా గురువులను చెప్పినట్టు చదువుకోవాలని కోరుకుంటూ పిల్లలను మంచిగా చదివిద్దామని అనుకుంటున్నాను. చాలా బాధగా అనిపిస్తుంది ఈ విషయం చెప్పడానికి కూడా. తిరిగి చూస్తే ఏమీ లేదు, అందరికీ నా బాధాలు, కానీ బాధ అనిపిస్తుంది, ఏం చేయలేము ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి, నా పేరు కే బాల గంగాధర్, మా మిసెస్ పేరు కావేరి మంజుల. ఓకే, నా పేరు కావేరి బాల గంగాధర్ తిలక్. ఈ తిలక్ అనే పేరు నాకు సెయింట్ తెరీసా హై స్కూల్, అందులో మన మేడం వారే పెట్టారు. మా ఫాదర్ వాళ్ళు ఎవరు
పిల్లలు ఏం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మా భార్య పేరు నేను రూప. నాకు 3 పిల్లలు, 2 బాబులు 1 పాప. పెద్ద బాబు 10th కంప్లీట్, చిన్న బాబు 7th కంప్లీట్, పాప 5th కంప్లీట్. నేను ఇంటర్ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను. 2 years అవుతుంది. చాలా అందరం మనం కలిసి ఉన్నామంటే స్నేహం, అంతేనా కదా? ఈ స్నేహం మీద మా అంకుల్ చిన్న వివేకానంద సార్ రాసిరు, అది నేను వినిపిస్తున్నాను మీకు. అది నాకు నచ్చింది కాబట్టి అది కూడా. సూర్యకాంతి లేనిదే రోజు లేదు, సూర్యకాంతి లేనిదే రోజు లేదు, నీటి లేనిదే నీళ్ళ లేదు, గాలి లేనిదే జీవం లేదు, జలం లేనిదే ప్రకృతి లేదు, వాన లేనిదే వరద లేదు, పూలు లేనిదే మకరందము లేదు, మకరందము లేనిదే మాధుర్యం లేదు, జాబిలి లేనిదే వెన్నెల లేదు, రైతు లేనిదే వ్యవసాయం లేదు. దీనికి ఒక్కసారి చప్పట్లు కొట్టాలి అందరూ. ఎందుకంటే మనం ఏవైనా సరే ఆర్టిఫిషియల్ చేసుకోగలుగుతాం, ఎప్పుడు కూడా రైతు చేసింది మాత్రం ఎక్కడ దొరకలేదు కాదు కూడా. ఎందుకంటే పాలు చిన్నప్పుడు ఇప్పుడు బర్రె పాలే వస్తే అవే తాగుతున్నాం, ఆర్టిఫిషియల్ అయితే రావు. వరి పండియడమే, దాని ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి రైతు కంపల్సరీ, రైతు లేనిదే వ్యవసాయం లేదు, రైతు లేనిదే ఈ జనానికి తిండి అనేది దొరకదు. అక్షరం లేనిదే పుస్తకం లేదు, గురువులు లేనిదే విద్య లేదు. దీన్ని కూడా ఒకసారి నేర్చుకుంటారు అందరూ. తల్లిదండ్రులు లేనిదే ఈ జన్మ లేదు, సత్కర్మలు లేనిదే ముక్తి లేదు, దైవ చింతన లేనిదే భక్తి లేదు, భక్తి లేనిదే జన్మ సాకారత లేదు, స్నేహాని కన్నా మిన్న ఈ జగాన ఏది లేదు. ప్లీజ్ బిగ్ హ్యాండ్స్ కంపల్సరీ. అందరికీ కంగ్రాట్స్. అందరు వచ్చినందుకు అందరికీ సంతోషం. నా పేరు వెంకటేష్, మా భార్య పేరు లావణ్య, నాకు 2 పాపలు, శ్రీలేఖ, శ్రీహర్షిని. నేను బిల్డింగ్ కాంట్రాక్టర్, పెయింటింగ్ కాంట్రాక్టర్. మా వైఫ్ న్యూస్లో వేస్తుంది. తర్వాత సార్ల గురించి చెప్పాలంటే, సార్లు మన స్టడీ ఎట్లుండే అంటే మంచిగా ఉండే అంటే మనము జాబ్ల కోసం మనకు చదివేది, మన జ్ఞానం, లోక జ్ఞానం కోసం చదువులు ఉండవు. కానీ ఇప్పుడు చదువులు మన పిల్లలకు ఏం చదివితే ఏం జాబ్ వస్తుందో అట్టే చదివిస్తున్నాం. కానీ అప్పుడు చదువు చాలా మంచి. మన స్నేహం కూడా అప్పుడు ఎట్లుందంటే మంచి, ఏది కల్మషం లేకుండా అంత మంచి స్నేహం ఉంటుంది. కాబట్టి అంత స్నేహం ఉన్నాం కాబట్టి మనం అందరం ఇప్పుడు కలుసుకున్నాం. అందరికీ థ్యాంక్స్. సార్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తప్పని. ఎందుకంటే వాళ్ళు మనకు అప్పుడు ఎంతో ఇట్లా మంచి చెప్తుండే, అన్ని విషయాలు చెప్తుండే. బాబు ఇట్లా మీరు ఎవరితో బాగుపడుతుంది చేస్తారు. మనము కొందరు పట్టించుకున్నారు, కొందరు పట్టించుకున్నారు. కానీ వాళ్ళ ఆశీర్వాదం వల్ల మనం ఏదో ఒక వృత్తిలో మంచిగా ఉన్నాం. సంతోషం. అందరికీ పాదాభివందనం. ఇంకొకటి మన పిల్లలకు కూడా మనం అంటే ఈ కాలంలో కొంచెం జాబ్ల కోసం అని కాకుండా వాళ్ళ జ్ఞానం, భవిష్యత్తులో ఎట్లా బతకాలా, ఎట్లా ఉండాలా. అప్పుడు మనకు మన సార్ అయినా మనం కూడా ఇప్పుడు ఇవ్వాలంటే 100 పిల్లలు జాబ్ల కోసం చదువుతున్నాం. కాబట్టి అందరూ కొంచెం మన పిల్లల్ని కొంచెం నా పేరు వరద, మా హస్బెండ్ పేరు కేవలం, మేకప్ మరి. మా పాప బీడిఎల్ చేస్తుంది, మా పాప ఎంసీఏ చేస్తుంది. నా పేరు లక్ష్మి, నాకు 2 పాపలు. నాకు ఇచ్చిన మహారాష్ట్రలో ఉంది, స్టేషన్ ఉంది. థ్యాంక్ యూ. సంతోష్,
కింభోగై జీవితే నవః. జీవితంలో ఎప్పుడు నిరాశ ఉండకూడదు. ఈ ఆత్మీయ సమ్మేళనం దుబ్బా 98-99 బ్యాచ్ వారు తయారు చేయడము, మరి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులనే కాకుండా కానీ ఉద్యోగరీత్యా పెళ్లి కావడం వల్ల ఎక్కడెక్కడో పోయి మరి ఆడ ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులను సమీకరించి వాళ్ళకి విషయం చెప్పి అందరినీ ఇక్కడ సమావేశంలో ఉండే విధంగా ఏర్పాటు చేయడం అనేది చాలా ఆ పూర్వ విద్యార్థుల బ్యాచ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విషయము ఇప్పుడు ఇక్కడే దుబ్బలో ఉన్న ఇద్దరు నరేషులు చెప్పారు. వాళ్ళు ఎప్పుడో 3-4 నెలల క్రితమే అన్నారు, సార్ మేము ఈ విధంగా ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము, మరి మీరు కూడా రావాలి సార్ అని తప్పనిసరిగా వస్తారని చెప్పాను. తర్వాత కొందరు విద్యార్థులు కూడా ఇంటికి వచ్చి కలిసి విషయం చెప్పి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సరే, దీనిలో మనము పూర్వ విద్యార్థులనే కాకుండా మరి పూర్వ ఆచార్యులను కూడా స్మరించుకోవడము. ఈరోజు కొందరు విద్యార్థులు ఇక్కడ లేని హేమలత మేడం గారిని, లవకుమార్ గారిని, లవకుమార్ చిన్న వయసే అనుకోకుండా చనిపోవడం జరిగింది. హేమలత మేడం ఆమె కూడా ఎవరికి ఒక మాటతో బాధ పెట్టిన వ్యక్తి కాదు. అలాంటి కుటుంబాన్ని వాళ్ళ భర్త అయిన రాధాకృష్ణని ఇంటిలోనే పడిరాని కొందరు దుర్మార్గులు వాళ్ళని హత్య చేయడం జరిగింది. వాళ్ళు నిజంగా ఎవరికి భార్య భర్తలు ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళు కాదు, ఎవరిని మనసు బాధ పెట్టిన వాళ్ళు కాదు. అటువంటి వ్యక్తులు పోవడము ఈరోజు విద్యార్థులు జ్ఞాపకం చేయడము చాలా ఆనందంగా ఉంది. లవకుమార్ కూడా చాలా చిన్న వయసు, ఆయన పోవడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా సరే అందరూ ఉన్నత స్థాయికి ఎదగపోవచ్చు, మన ఆర్థిక స్థాయిని ఎప్పుడు ముందు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ ఉన్నాడు అనుకో, ఆయన ఆర్థిక స్థాయి మనందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఎదగడానికి ఆర్థిక స్థాయిని లెక్క వేసుకోకూడదు. ఆయన ఏం పని చేశాడో నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. అదే మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఆయన మరి ఆయన కూడా చిన్న స్థాయి చిన్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. డోర్ టు డోర్ మార్నింగ్ లేచి పేపర్ వేసినవాడు. మరి ఒక పెద్ద సైంటిస్ట్గా, దేశ రాష్ట్రపతిగా మనం చూసాం, వాళ్ళ సేవల్ని చూసాం. ఎలాంటి అవినీతికి తావు లేకుండా దేశాన్ని ధర్మాన్ని కాపాడటానికి తమ బాధ్యతలని నెరవేర్చారు. ఆ విధంగానే మీరు కూడా మీ స్థాయిని పెంచుకుంటూ మరి ఈ దేశ ధర్మాన్ని ఎల్లవేళలా మీ మనసులో హృదయాలలో ఉంచుకుంటూ ఈ దేశానికి ధర్మానికి పాటు పడతారని ఆశిస్తూ లైన్లో నిల్చోండి ఒకసారి. అది వదిలేండి బ్రో, నిల్చోండి. ఇది చూడండి ఒకసారి. సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి తోటి మిత్రులు, సహచరులు, అంతకంటే 100 రెట్లు తన దగ్గర చదువుకున్న పిల్లలు అంటే స్టూడెంట్స్, శిష్యులు తనకంటే ఉన్నత స్థానంలో ఉండి మరి మర్యాదపూర్వకంగా రెస్పెక్టబుల్గా జీవించిన నాడు చాలా సంతోషిస్తారు. ఈనాడు
అనేది మనం గమనించడం జరిగింది. మరి గవర్నమెంట్ స్కూళ్ళలో ఆనాడు చదివినప్పుడు మరి మేము కొంచెం ఇబ్బందులు పెట్టవచ్చు. ఎందుకంటే చదవాలి, మంచి ర్యాంక్లో మంచి స్థాయిలో ఉండాలి, ఫ్యూచర్ విషయం మీకు తెలియదు, మంచి ఉద్యోగాలు సంపాదన చేసుకోవాలి, రేపు పెళ్ళిళ్ళైన తర్వాత కూడా మీ పిల్లలకు మంచిగా చదివించాలనే ఉద్దేశంతో కొన్ని ఇబ్బందులు కూడా పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు చదివేవారు, కష్టపడేవారు. ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు భిన్నం ఏంటంటే ఆనాటి పరిస్థితుల్లో అమ్మాయిలు అయితే ఇంట్లో వంట చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, అలాంటి పనులు ఉండేవి. అబ్బాయిలు అయితే పాలు పోసి రావాలి, పత్రికలు అంటే అప్పుడు పేపర్స్ కూడా డైలీ న్యూస్ పేపర్స్ ఎక్కువనే వాడేవాళ్ళు, వేసి రావాలి, అలాంటి పనులు కూడా చేసేవాళ్ళు. మరి అంత ఇంటి వద్ద కష్టపడి కూడా మరి స్కూల్కి వచ్చి కష్టపడి మర్యాదపూర్వకంగా చదివేవాళ్ళు. అయినా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా కొంతవరకే చదివి కొంత ఆపేసినా కానీ వారి పిల్లలను వారికంటే మంచిగా చదివిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వారి పిల్లలను మంచి స్థాయిలో ఉంచాలనేటువంటి తపన వారు 25 సంవత్సరాల ముందు గమనించని స్థితిలో ఇప్పుడు గమనించడం, వారి పిల్లలకి మంచి భవిష్యత్తును అందించాలని కోరుకోవడం చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాను. ఏదేమైనా అందరూ చాలా సుఖంగా ధనవంతులు కావాలని అనుకుంటూ ఉంటాం, తప్పు లేదు. అసలు నిజంగా చెప్పాలంటే ఐశ్వర్యవంతులు ఎవరు చెప్పండి ఒకసారి. ఎవరు ఐశ్వర్యవంతులు అంటే నాకైతే వినొస్తలేదు. అయితే చదువుకున్న వాళ్ళు ఐశ్వర్యవంతులు, ఓకే, కొంతవరకు కరెక్ట్. ఇంకా నాకు వినసలేదు, అంటే చెప్పాలి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, ఇంకా సంస్కారవంతులు, గుడ్. ఇవన్నీ కరెక్టే అయినప్పటికీ కూడా ఇంకా ఆరోగ్యవంతులు ఎవరంటే నా ఉద్దేశంలో వీటితో పాటు ఒకతను అంటే చాలామంది కొంత ఏజ్ వచ్చిన తర్వాత అనుకోండి, ఏదో జీవిత సమయంలో అనుకోండి, ఇంట్లో సరిగా తినడం లేదు, సరైన టైంలో నిద్రపోవడం లేదు, సరైన పనులు సకాలంలో చేయడం లేదు, ఇంట్లో భార్య బాధపడుతూ ఉన్నది. ఏమండి మీరు సరైన టైంలో పనులు పూర్తి చేయడం లేదు, నిద్రపోవడం లేదు, సరిగా తినడం లేదు, ఏంటి మీ బాధ? ఏం లేదు అన్నా కానీ ఆమెకు చాలా బాధ అనిపించింది. ఒకనాడు ఏం చేసిందంటే ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి ఆ భార్య భర్తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అతను అన్ని పరీక్షలు చేశాడు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ప్రిస్క్రిప్షన్ రాశాడు. రాసిన తర్వాత అందులో ఏం రాశాడంటే ప్రిస్క్రిప్షన్లో ఫ్రెండ్స్ అని రాశాడు, FRIENDS అని రాశాడు. సరే అని ఆమె దగ్గర ఎక్కువ డబ్బు లేకపోవడం వల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళింది. మెడికల్ షాప్కి వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్లో చూపెడితే ఈ మందు మా దగ్గర లేదమ్మా అన్నారు. ఇంకో షాప్కి వెళ్ళారు లేదన్నారు. చివరికి ఈ మెడిసిన్ అనేటువంటిది ఆ డాక్టర్ ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి షాప్లో దొరుకుతుందని అక్కడ కూడా వెళ్ళింది. వెళ్తే అప్పుడు ఆ మెడికల్ షాప్ అతను ఏమన్నాడు, అమ్మా ఇది మందు కాదు, ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఎక్కువ చేసుకున్నట్లయితే తన కష్ట సుఖాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడినట్లయితే కష్ట సుఖాలు పంచుకున్నట్లయితే మనోవ్యాధికి సంబంధించిన వ్యాధి ఏమీ లేదు, ఇది మందులు అవసరం లేదని చెప్పాడు. అంటే అప్పుడు ఆమె గమనించింది ఏంటంటే నిజంగా ఫ్రెండ్షిప్ యొక్క సంఖ్య ఎక్కువ ఉన్ననాడు వారితో మన కష్ట సుఖాలను పంచుకున్నప్పుడు, మన బాధలు చెప్పుకున్నప్పుడు, వారితో కొంత సమయాన్ని కేటాయించి రోజువారీ కాలం గడిపినప్పుడు మనకు మనోవ్యాధి ఉండదనేటువంటిది దీని యొక్క భావన. అందువరకు దయచేసి మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ సంఖ్యను పెంచుకోవడమే కాదు, అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకోండి. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి, మాట్లాడుకొని మంచి విషయాలు మాట్లాడుకోండి. మంచి విషయాలు మాట్లాడుకున్నప్పుడు మన ఇంట్లో మనకు ఏదన్నా కష్టం ఉన్నా కానీ ఆ కష్టానికి మనం బాధపడవలసిన అవసరం లేదు. చాలా ఇబ్బందులు ఉన్నా కానీ హాయిగా సుఖవంతంగా జీవించడం జరుగుతుంది. ఆనాటి గవర్నమెంట్ స్కూల్లో అందరు గవర్నమెంట్ స్కూల్లో చదివించేవారు. మరి అప్పుడు ఫీజులు కూడా ఎక్కువ లేకున్నా కానీ తల్లిదండ్రులు
అడ్మిషన్ చేసేవారు. ముఖ్యంగా మన దుబాయ్ స్కూల్ ఆలోచన చేస్తే నేను 1998 ఫస్ట్ సెప్టెంబర్ జాయిన్ అయినాను. మరి ఆ రోజు నుంచి చూస్తే కూడా అక్కడ నిజామాబాద్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ లేనటువంటి స్ట్రెంత్ ఉండేది. మరి ఆ స్ట్రెంత్ ఇంత పెరుగుతూ మొత్తం మీద 1300 స్ట్రెంత్కి పెరిగింది. మన 1300 స్ట్రెంత్కు పెరగడానికి గల కారణం కూడా నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను నేను వాళ్ళకి అభినందనలు చెప్తున్నా. వారు చేసిన కృషి, అందులో శివచంద్ర సార్ కావచ్చు, మరి శంకర్ సార్ కావచ్చు, లక్ష్మారెడ్డి సార్ కావచ్చు, ఇంకా కొందరు పేర్లు నేను చెప్పలేకపోతున్నా, మర్చిపోయి కావచ్చు. ఏదేమైనా మేము వచ్చిన దానికంటే ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఆ పాఠశాలకు మరి సరి అయిన అకామిడేషన్ లేకున్నా మరి గుండే సార్తో సహా వీళ్ళందరూ పోరాడి గవర్నమెంట్తో పోరాడి మరి ఒక బిల్డింగ్ నిర్మించారు. మరి అంతటి బిల్డింగ్లో 1300 మంది విద్యార్థులు ఉన్నప్పుడు మరి 2 సెషన్లు నడపవలసి వచ్చింది. మార్నింగ్ 1 to 5, మధ్యాహ్నం 6 to 10. మరి ఆ పరిస్థితుల్లో ఏమైందంటే ఆటలు ఆడించడానికి కొంతమంది గ్రౌండ్ ఉండే, మరి అయినా పిఈటి గారు ఉన్నటువంటి వారు అప్పుడు కూడా మంచి ఆటపాటల్లో కూడా వాటిని ముందంజ వేసే ప్రయత్నం చేశారు. మేము కూడా స్కూల్లో కొన్ని కార్యక్రమాలు అప్పుడు ఉన్నటువంటి శాంతి కుమార్ సార్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి సార్ కావచ్చు, శ్యామ్ సుందర్ సార్ కావచ్చు, ఇంకా మిగతా మిత్రులు చాలామంది ఉండేవారు. వాళ్ళందరం కలిసి కూడా మనము ఈ పాఠశాలను ఎక్కువ స్ట్రెంత్ ఇచ్చినటువంటి మరి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మరి ఈ పాఠశాలను అన్ని రంగాల్లో ఆరితేరే విధంగా డిస్ట్రిక్ట్ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా కృషి చేద్దామని అనుకోవడం జరిగింది. దానిలో భాగంగా అకామిడేషన్తో పాటు కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించాం. ఉదాహరణకి బాల్భవన్ సూపరింటెండెంట్తో సంప్రదించి, అయ్యా బాల్భవన్ మీకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది, దుబ్బా స్కూల్కు చాలా దూరంగా ఉంటుంది, మరి పిల్లలు అంత దూరం నడిచి రావాలంటే ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. నడిచి రావడంలో మరి ట్రాఫిక్ రూల్స్ అనేటువంటి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, వెహికల్స్ కూడా ఎక్కువ దిగుతాయని చెప్పి వారితో రిక్వెస్ట్ చేసి అవసరమైతే కలెక్టర్ గారికి చెప్తామనగానే అప్పుడు ఉన్నటువంటి ప్రభాకర్ సార్ సూపరింటెండెంట్ బాల్భవన్ గారు మన దగ్గరికి భీమన్ సార్ను ఇంకో మ్యూజిక్ మేడంను పంపించి అక్కడ కూడా కొన్ని మ్యూజిక్ విషయాలు అనుకోండి కల్చరల్ యాక్టివిటీస్ నేర్పించడం జరిగింది. వారి యొక్క స్కిల్ పరిపూర్ణత చెంది మరి 26 జనవరి నాడు ఎక్కడంటే పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మరి వారు డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ప్రదర్శించారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు అక్కడ ప్రదర్శించడం జరిగింది, ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కలెక్టర్ గారు, డిఓ గారు వచ్చి కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. కాలాతీతం అయినందున మరి ఎక్కువ నేను మాట్లాడలేదు, ఇంకా మిగతా మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి ఏదేమైనా మీరు మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించనుకోండి, మరి అభినందించి మమ్మల్ని 25 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని మరీ ఫోన్లు చేసి పిలిచి మమ్మల్ని గౌరవించినందుకు, సన్మానించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేస్తూ ఇక ముందు కూడా మీ పిల్లలను ఇదే స్థాయిలో ఇంకా మంచి స్థాయిలో ఉన్నత స్థాయికి తీర్చిదిద్దే విధంగా ఇంకా కష్టపడాలని. ఒక గురువు శిష్యుని ఏమనుకుంటారంటే సుఖపడమని ఎప్పుడు చెప్పరు, కష్టపడండి, కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్తా ఉంటారు. కాబట్టి ఇంకా కృషి చేస్తూ మీరు మీ పిల్లలను మంచి స్థానంలో ఉంచి మీరు ఆనందంగా సుఖమైన జీవితాన్ని ఫ్యూచర్లో గడపాలని కోరుకుంటూ ఒక చిన్న మెసేజ్ చదువుతాను, దయచేసి స్పీడ్గానే చదువుతాను, వినండి. నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పునరంకితమయ్యే అందరి మనసుల సమ్మిళితం. నాటి విద్యార్థులు నేటి మేధావులై మా కనుల ముందు కదులాడుతుంటే మదిలో ఉన్న ఆనందం పరవశమై పెంగేది. పాఠాలు బోధించి నీతి గుణపాఠాలు నేర్పించి జ్ఞానాన్ని అందించి బంగారు భవిష్యత్తుకు బాట చూపి మిమ్మలను తీర్చిదిద్దిన మమ్ములను సన్మానించి సత్కరించిన మీ ఔన్నత్యం ఎంతో గొప్పది. గుణగణాలతో విజ్ఞానవంతులై వివిధ రంగాలలో ఉన్నత ఉద్యోగాలతో మీరంతా ఆరితేరుకున్నారు. మీ అపురూప స్పందనతో మిత్రులందరూ ఏకమై గురువులను గౌరవిస్తూ ఆత్మీయ అతిథులుగా మమ్మలను ఆహ్వానించి అబ్బురపరిచారు. మా శిక్షణలో విద్యనార్జించి కష్టపడి అత్యున్నత స్థాయికి ఎదిగి గొప్పవారయ్యారు. మీ ప్రేమానురాగాలతో గురువులను గౌరవిస్తూ గురుభక్తిని చాటుతున్నారు. ఆటలతో పాటలతో అందరినీ అలరిస్తూ మిత్రులంతా కలుసుకొని స్నేహ సౌరభాలను పంచుతూ చిరునవ్వులు వెదజల్లుతూ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. అంబరాన్నంటే ఈ మన సంబరాలు
మనసులో చెరగని ముద్ర వేస్తున్నాయి. ఆనాటి చెలిమి నేటికి చెరగని కలిమై కనబడని స్పర్శతో వికసిస్తున్నారు మీరంతా. శిష్యులందరి కలయికతో మాలో తనివి తీరని అంతులేని ఆనందం కలుగుతున్నది. మీరంతా ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకొని గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకొని సుఖ సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని మనసారా మా ఆశీస్సులు అందిస్తున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనం అంతులేని ఆనందాన్ని, మధురమైన జ్ఞాపకాలను మాకు అందించింది. మర్చిపోకూడని మధుర స్మృతులను మా ముందు నిలిపింది. మా మనసులను గెలుచుకున్న మిమ్మల్ని ప్రేమిస్తూ విజయీభవ అంటూ దీవిస్తున్న మీ శ్రేయోభిలాషులు. పిల్లలకు సౌకర్యాలు లేకుండా చేసేవాళ్ళు. ఉదయం వచ్చి చూసే వరకు రోజు అన్నిటికీ ఏదో పిండ అది చూసేవారు, అసభ్యంగా చేసేవారు. అందుకోసమనే పిల్లలకే బాధ్యత పిలిచి ఒక వాచ్మెన్ని పెట్టారు. ముస్లిం అతను ఉండే, ఆయనకు పిల్లలు కలెక్షన్ చేసిన డబ్బులతోటే ఆ వాచ్మెన్ని మేము కంప్లీట్గా ఉపాధ్యాయ బృందం అంతా కలిసి దాన్ని నిర్ణయం తీసుకొని అవి చేయించాం. తర్వాత ఎవరు కూడా ప్రేయర్కు లేట్ రాకుండా దానికి కూడా ఒక నిబంధన పెట్టి చేసేవాళ్ళము. బయట చేరేసుకొని కూర్చునే వాళ్ళు, ఎవరు బయటికి పోకుండా ఇంటర్వ్యూలో వెళ్ళేతేనే పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం పూట హై స్కూల్ సెక్షన్ ఉండేది, మార్నింగ్ ప్రైమరీ స్కూల్ నడిచేవాళ్ళు. ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి నర్సయ్య సార్ కూడా ఒక ముఖ్య కారణం. ఆయన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ సెక్టార్లో మన దుబ్బాయి స్కూల్కు 2nd గ్రేడ్కి వచ్చి పరేడ్ గ్రౌండ్లో ఆయనను మెమోటో కలెక్టర్ గారు సన్మానించారు మన స్కూల్కు. నర్సయ్య సార్ కూడా ఉండేది పాపం. ఆ నర్సయ్య సార్ కాలేజ్ చేశారు కనుక మనకు ఆయన స్మృతులు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లవ్ కుమార్ సార్ కూడా చేసేవారు. స్కూల్లో కూడా అన్ని కార్యక్రమాలు సక్రమంగా సమిష్టిగా ఉపాధ్యాయ బృందము విద్యార్థులు అందరూ కలిసి చేసేవాళ్ళం. ఇప్పటికి కూడా జ్ఞాపకమే ఉంటుంది. కబడ్డీలో కానీ వాలీబాల్లో కానీ పిల్లలు మంచిగా సక్రమంగా ఆడేవాళ్ళు. వాళ్ళు ప్రోత్సాహం చెప్పేవాళ్ళము. టీచర్స్ లేకున్నా కానీ 6th క్లాస్కు దానికి కూడా సబ్జెక్టు చెప్పేవాడిని నేను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఉండాలా, పిల్లలు బాగుపడాలి అని ప్రతిసారి చెప్తూనే ఉండేవాళ్ళము. కొందరికి అదృష్టం సరస్వతి దేవి వరిస్తుంది, కొందరి పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల కూడా వాళ్ళకు సౌకర్యం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు చదువులు ఉన్నత చదువులు అభ్యసించలేకపోయారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్వ విద్యార్థులకు మరియు కంప్లీట్ చేపించిన వెంకటేష్, నందు, సంతోష్, వీళ్ళ నర్సయ్యలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఎందుకంటే మీ చప్పట్లు ఎత్తిస్తారు ఎవరికి కూడా. ఇంకోటి చప్పట్లు ఆరోగ్యానికి చాలా మంచివి. మన ఒంట్లో రక్త ప్రసరణ పెంచుతుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. మరి అతిగా కొడితే కూడా ఆరోగ్యానికి మంచిగా. చేతికొచ్చేయండి మేడం, మీరు ముందుకు రండి. మేడం మీరు ముందుకు రండి, ముందుకు రండి. మీరు కొంచెం మీరు మేడం ఒకరికి వెళ్ళండి. మేడం ఒకరికి వెళ్ళండి. చూడండి అమ్మ ఒకరు వెనక రైట్ రైట్ రైట్. ఎక్కువ కాలం పనిచేసిన స్కూల్ కూడా దుబ్బ స్కూలే. 11 సంవత్సరాలు నేను దుబ్బ స్కూల్లో పనిచేశాను. అంతకాలం నేను ఎక్కడ చేయలేదు. అందుకోసం
దుబ్బ స్కూల్లో నాకు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మా పిల్లలు కూడా దుబ్బ స్కూల్లోనే ఎక్కువ పెరిగారు. ఎందుకంటే మీరు వెళ్ళిపోయారు, కానీ ఆ తర్వాత కాలంలో మా పిల్లలు ఎప్పుడు శనివారం వచ్చిందంటే వాళ్ళకి హాఫ్ డే ఉంటే మిగతా మధ్యాహ్నం వచ్చి మా స్కూళ్ళకి వచ్చేది. హాలిడే వచ్చిందంటే వాళ్ళకి హాలిడే ఉంటే వచ్చి స్కూల్లోనే గడిపేది. స్కూల్లో పిల్లల విద్యార్థులతో ఆడుకునేది, వాళ్ళ ఇళ్ళకి పోయేది. పొద్దున వస్తే సాయంత్రం నేను పోయేటప్పుడు కొన్ని సందర్భాల్లో నేను మర్చిపోయిన రోజులు ఉన్నాయి ఇంటికి, మా పిల్లలు తెచ్చినా అని. తర్వాత ఇంటికి పోయాక బాబు ఏదంటే అవును కదా అని అప్పుడు ఫోన్ చేస్తే పిల్లలు మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు, తినబెడుతున్నారు ఇంట్లో, వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారు. ఇప్పటికీ మా పిల్లలకి జ్ఞాపకం చేస్తారు దుబ్బ స్కూళ్ళతో ఉన్న అనుబంధం అది. తర్వాత ఆ పిల్లలకి చాలా మందితో అనుబంధం ఉంది. సరే, ఈ ఒక్క బ్యాచ్ తోటి కొందరి పేర్లు చున్నాయిగా గుర్తున్నాయి, ఎక్కువ లేదు. మిగతా బ్యాచ్ చాలా మంది పిల్లలు రెగ్యులర్గా అప్పుడప్పుడు కంప్లీట్ చేస్తూ ఉంటారు, అది ఉంది. అయితే ఒక విషయం నేను ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, దుబ్బ స్కూల్ అట్మాస్ఫియర్ చాలా బాగుండేది. ఒకప్పుడు దుబ్బ స్కూల్ అంటే జిల్లాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా ఉండేది. కొంతకాలం డిప్యూటీ డిఓగా, తర్వాత ఇన్ఛార్జ్ డిఓగా కూడా పనిచేసిన లింగయ్య సార్ అంటుండే, ప్రైవేట్ స్కూళ్ళతో అంటుండే, మీ స్కూల్ ఏమి నడుస్తాయి, పోయి చూడండి, దుబ్బ స్కూల్ చూడండి, చూసి నేర్చుకోండి, మీరు ఆ స్కూల్ అంత బాగుంటుంది, మీ స్కూల్ వేసుకొని అంత గర్వంగా సార్ మన స్కూల్ గురించి చెప్పేవాడు. నాకు ఇప్పటికీ గుర్తు, ఒకప్పుడు నిర్మల స్కూల్లో పనిచేసే టీచర్లకు మీ స్కూల్లో మీ బాయిలో కప్పలాగా మీరు అంత గొప్ప అనుకుంటారు, మీరు చూడండి అని చెప్పి దుబ్బ స్కూల్ టీచర్లతో మీకు పంపిస్తే ఒకరోజు వాళ్ళ క్లాసులు అవి కూడా తీసుకుంటారు, మీరు చూడండి అని చెప్పి వాళ్ళ టీచర్లకు క్లాసులు తీసుకునేందుకు కూడా పంపించిన అందులో నేను కూడా ఒకరిని, నాకు ఇప్పటికి గుర్తుంది. అంటే అక్కడ దుబ్బ స్కూల్ మాకు ఇచ్చిన ఇన్పుట్స్ అటువంటి. దుబ్బ స్కూల్లో ఉన్నప్పుడు ఉన్న ఎంకరేజ్మెంట్, పిల్లల నుంచి వచ్చిన ఎంకరేజ్మెంట్, పేరెంట్స్ నుంచి వచ్చిన ఎంకరేజ్మెంట్, అంటే మేము ఎంత సర్వీస్ చేస్తే మాకు అంత రికగ్నిషన్ వచ్చేది, దాంతో ఇంకా చేయాలనే తపన ఉండేది. సో నేను నిజంగా చెప్పాలంటే 1 కిలోమీటర్ దూరంలోనే ఉండేది, కానీ ఎప్పుడు కూడా స్కూల్లో నుంచి నేను 4:30కు స్కూల్ అయిపోతే 5:30, 6 గంటల ముందు ఇంటికి పోయిన రోజులు లేవు. ఆ తర్వాత నేను శంకర్ సార్ ఇద్దరం కలిసి 1 ఇయర్ ఏఆర్పి క్యాంప్లో పనిచేసాం. ఇక్కడికే అప్ అండ్ డౌన్ చేస్తుంటే, కానీ అక్కడికి రాగానే అందరూ అక్కడెక్కడో బయటకు పోతే కూడా ఇంత తొందరగా వస్తున్నావు స్కూల్కు, దుబ్బ స్కూల్ ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు ఇంట్లోనే అట్లా ఉండే నాకు ఆ స్కూల్ అనుకుంటాను. స్కూల్లో పిల్లలంతా పెరిగిన స్టేజ్ కూడా అక్కడే. నేను అక్కడ చాలా కాలం తర్వాత సబ్జెక్ట్ కూడా నేను బయాలజీ చెప్తే పక్కకు శాంతికుమార్ సార్ ఉండే, ఇంకో బయాలజీ టీచర్. ఎక్కువ కాలం సారు నేషనల్ గ్రీన్ కార్ప్స్ దాంట్లో ఉండడం వల్ల ఆయన ప్లేస్లో ఒక విద్యా వాలంటీర్ ఉండే, కాబట్టి హయ్యర్ క్లాసెస్ ఎప్పుడు బయాలజీ నేనే చెప్పాను. నేను దుబ్బ స్కూల్లో 6th 1 సంవత్సరం చెప్పాను, 7th ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెప్పిన, మిగతా అంతా 8th 9th చెప్పిన. అయినా కూడా నేను ఎప్పుడు క్లాస్ టీచర్ ఉండేది, క్లాస్ నాకు అనుబంధం బాగా ఉండేది. కొంచెం రిజిడ్గా స్ట్రిక్ట్గా ఉండేది అనుకోండి, మిగతా ఉండేది, నా క్లాస్ మాత్రం ఇట్లనే ఉండాలి అనే మొండి కూడా. కొన్నిసార్లు తిట్టుకున్న పిల్లలు తర్వాత వాళ్ళే నాకు జ్ఞాపకం చెప్పినది, సార్ అప్పుడు మేము తిట్టుకున్నాం మా పక్క సెక్షన్ వాళ్ళకంటే మేము ఇప్పుడు బాగున్నాం సార్ అని ఛాలెంజింగ్గా చెప్పేవాళ్ళు. ఆ అనుబంధం నాకు ఇప్పటికీ ఉంది. ఈ సందర్భంగా విద్యార్థుల మీకందరికీ ఒక్కడే విషయం, మీరు ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఇప్పటి మీ స్థాయిలు కాదు, అప్పటి మీ చెడ్డి దోస్తాను చూడండి. అప్పటి అనుబంధాలు మీరు కలుసుకున్నప్పుడు అప్పటి దోస్తానా, అప్పటి మీ అనుబంధాలే గుర్తుంచుకోగాని ఇప్పుడున్న స్థాయిని బట్టి నేను ఎక్కువ నేను తక్కువ అనేది ఉండదు. అప్పుడు మీ ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు ఉండేదో, మీరు ఎప్పుడు కలిసినా ఆ చిన్నప్పటి చెడ్డి దోస్తులో ఉన్నటువంటి సంభాషణలు కానీ అవి మాత్రం అదే అనుబంధాలను కొనసాగించాలని కోరుకుంటూ, విద్య ఎప్పుడు కూడా వినయాన్ని, అనుబంధాన్ని ఇస్తుంది తప్ప ఈ స్థాయి భేదాలను, ఆర్థికమైన వాటిని, విద్య అనేది ఎప్పుడు కూడా అక్షరాస్యతకు విద్యకు చాలా తేడా ఉందండి. అక్షరాస్యులు కొందరు బాగా కావచ్చు, కానీ విద్య అంటే బేసికల్గా సంస్కారం, వినయము సంస్కారం, అది మీలో పుష్కలంగా ఉన్నాయి. అది కంటిన్యూ చేస్తూ మీ పిల్లలకు కూడా ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఎంతసేపు అక్షర జ్ఞానము, చదువు, ఏం ఉద్యోగం, అది ఎంత పోయినా మీ పిల్లలకు కొంచెం ఆ సంస్కారము, కలివిడితనం, ఫ్రెండ్షిప్, పిల్లలతో కలిసి ఉండడం అది నేర్పి మీలాగానే వాళ్ళు కూడా మంచి పౌరులుగా అభివృద్ధి
అభివృద్ధి చెందాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇటువంటి మధుర స్మృతిని మిగిల్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్ ఎల్లుండి వస్తుంది. దానికి సంబంధించిన లాస్ట్ మూమెంట్లో కొన్ని మార్క్స్ వాంటింగ్ కేసెస్ అని కొన్ని అర్జెంటివి ఉన్నాయి. అవి అర్జెంటుగా వచ్చి మీరు చెక్ చేసి ఇవ్వాలండి. మొన్నటి వరకు స్పాట్ డ్యూటీలో ఉండి అది చేసి ఇవ్వని వాళ్ళు ఫోన్ లేదు. నేను ఏం చెప్పకుండా బయలుదేరినా నిన్న సాయంత్రం ఫోన్ చేసి సడన్గా నేను రాత్రి ఫిక్స్ అయినా. ఇప్పుడు పొద్దున్న నుంచి ఫోన్లు వస్తుంటే ఒక్క ఫోన్ ఎత్తకుండా బంద్ చేసి పెట్టా. ఏమన్నా అనుకోని ఫోన్ ఎత్తకుండా బంద్ చేస్తాను. సో ఆ విషయంలో ఎందుకంటే నాకు వెంకటేష్ అయితే ఒక 6 సార్లు 7 సార్లు ఫోన్ చేసాడు. దానికన్నా తప్పకుండా పోవాలి అని వచ్చిన. థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున. అలాగే ఎంతో శ్రమ కోర్చి విద్యార్థులు అరేంజ్ చేయడం, మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవి మధుర స్మృతులు ఎప్పటికీ చాలా రోజులు గుర్తున్నాయి. నేను నారాయణ సాగర్లో కూడా పనిచేశాను. అంతా ఇక్కడికి రాకముందు ఆ విద్యార్థులు కూడా పిలిచారు సేమ్ ఇట్లాంటి దానికి. అయితే నేను పోలేకపోయాను, చాలా బాధపడ్డాను నేను అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం నేను ఇక్కడనే ఉండడము, విద్యార్థుల నుంచి పిలవడము అది చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇక్కడ 98లోనే వచ్చాను, ఫస్ట్ బ్యాచ్ వీళ్ళు. నాకు చాలామంది విద్యార్థులు గుర్తులేదు, ఒక వెంకటేష్ మాత్రం గుర్తు. వెంకటేష్ నా సబ్జెక్ట్లో ఫస్ట్, లాస్ట్ టాపర్ కూడా. అతను ఒకటి బాగా గుర్తున్నాను. అతను గుర్తుపెట్టుకొని చాలాసార్లు ఫోన్ చేశాడట. కానీ నేను మరి మా మన్మడు పట్టుకుంటాడు ఫోన్. అతను ఫోన్ చేసినప్పుడు మన్మడి చేతితో కట్ చేశాడు. కానీ ఇంటికి వచ్చారు అందరు కలిసి పిలవడం చాలా బాగా అనిపించింది. నేను ఇక్కడ 98 నుంచి 2002 వరకు పనిచేశాను. 2002లో నాకు డిఓ ఆఫీస్కి డిప్యుటేషన్లో వెళ్ళడం జరిగింది. ఈ 4 సంవత్సరాలే కానీ నాకు ఈ స్కూల్తో కూడా మంచి అనుబంధం ఉంది. విద్యార్థులంతా చాలా డిసిప్లిన్గా ఉండేవారు. ఇంకోటి చెప్పాలంటే మేము రాకముందు ఈ స్కూలు యూపీఎస్ నుంచి అప్గ్రేడ్ అయింది హై స్కూల్గా. 98లో రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఇప్పుడు స్కూల్ ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చినాయి మాతోటే. నేనే ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ. నాతో పాటు కిషన్ సార్ తెలుగు కిల్లా స్కూల్ నుంచి వచ్చాడు. శంకర్ సారు, జానకిరామ్ సారు వీళ్ళంతా వచ్చారు నాతో పాటు. ఫస్ట్ మేమే చేయను స్కూల్ అసిస్టెంట్. ఇంకా ఎక్కువ రోజులు నేను ఇక్కడ ఉండలేకపోయాను, 4 సంవత్సరాలు ఉన్నారు. నాకు పోవడం ఇష్టం లేకపోయినా కానీ నన్ను బలవంతంగా డిప్యుటేషన్ వేయడం జరిగింది. నాకు ఎక్కువగా టీచింగ్లోనే గడపడం ఇష్టం. అక్కడ నేను మళ్ళా మిత్రుడు లక్ష్మారెడ్డి దగ్గర కూడా 4 years పనిచేశాను. ఆయన దగ్గరనే రిటైర్ అయ్యాను. ఆ 4 సంవత్సరాలు కూడా చాలా బాగా అనిపించింది. ఈ విద్యార్థులందరితో కలవడము, వాళ్ళ స్మృతులు చెప్పడము చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్
అందరినీ కూడా మా సొంత పిల్లలు అనుకునేవాళ్ళం. దుబ్బ స్కూల్లో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. మీరందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి ఒకసారి చేసిన మా సహచార ఉపాధ్యాయ మిత్రులందరికీ, ఉపాధ్యాయుని సోదరిమణులకు మా యొక్క నమస్కారము. విద్యార్థులందరికీ ఆశీస్సులు అందజేస్తూ 1993 ఫస్ట్ టైం దుబ్బ స్కూల్ రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు రెగ్యులర్ పోస్టులు 7 పోస్టులు, అక్కడ 20 సెక్షన్లు, స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. 7 ఎన్జిటి పోస్టులు 7 గుట్ల నేను నర్సయ్య సార్ అని శంకర్ సార్ చెప్పిన పెద్ద మనిషి ఉండే పాప, చాలా మంచి వ్యక్తి, మన మధ్య లేడు ఈరోజు. 7 టీచర్లకు 20 క్లాసులు. డివాల్స్ పోయి రోజు సాయంత్రం స్కూల్ అయిపోయాక పోయి పోట్లాడింది డివోతో. ఎన్ని క్లాసులు చెప్పాలి సార్, డిప్యుటేషన్ అని డిప్యుటేషన్ పెట్టించేది. అప్పుడు స్కూల్ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ లేదు, ఓన్లీ ఆ రేకులు ఉన్న రూమ్లే ఉండేది. అలా పిల్లలకు బోర్డు దగ్గరికి పోవడానికి నడుచుకుంటూ పోవాలంటే డోర్లో కూడా పిల్లలు కూర్చుండేవారు. జంప్ చేసుకుంటా బోర్డు దాకా పోతుండే మీద చెప్పడానికి. అయితే 93 నుంచి 97 వరకు చెప్పిన తర్వాత నేను అక్కడి నుంచి ఖలీల్వాడి స్కూల్కి వెళ్ళిపోయినా. అంటే తక్కువ కాలమే ఉన్నా. నేను ఉన్న రోజు కూడా హై స్కూల్ అంటే ముఖ్యంగా 9th 10th చెప్పేది. కనుక మీరు 98, 99 అంటే బహుశా నా చేతిలో రాలేదనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చి ఉంటే నా దెబ్బలందరికీ జ్ఞాపకం ఉంటుండే తప్పకుండా. కనుక నేను వెళ్ళిపోయినా అయినప్పటికీ కూడా నన్ను గుర్తుపెట్టుకొని బాబు చాలాసార్లు ఫోన్ చేసిండు, సార్ ఇంటికి వస్తాం సార్ మీరు అంటే. నేను ఫోన్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా ఏదో ఒక బయట వేరే పని మీద ఉన్నాను. నేను చెప్పిన బాబు రావాల్సిన అవసరం లేదు, నువ్వు వాట్సాప్లో పెట్టు, నేను టైం నేను తీసుకొని వస్తాను చెప్పిన. మరి మమ్మల్ని గుర్తుంచుకొని ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక శివచర్య సార్ చెప్పినట్టు మేము డెప్యుటేషన్ టీచర్స్ నా టైంలో ఇక్కడికి వచ్చాము. అందరినీ అంటే 2 years తర్వాత వేరే స్కూల్కి వెళ్ళిపోయాం, మళ్ళీ మా పోస్టింగ్ స్కూల్కి. కొద్ది సమయంలో చేసిన టైంని బాగా గుర్తు చేస్తూ మా అందరికీ మధురమైన ఆనందాన్ని మిగిల్చినందుకు మీ అందరి ఆరోగ్యాలతో ఇదే స్నేహాన్ని కొనసాగిస్తూ అందరు చల్లగా సంతోషాలతో పిల్లలందరినీ బాగా చదివించుకుంటూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, చాలా ఫిట్గా ఉండాలి. ఉపాధ్యాయులకు నమస్సుమాంజరుడు. మరియు మమ్మల్ని అంటే నేను 1 సంవత్సరం
విద్యార్థులు, అయితే ఈరోజు చాలా ఆనందమైన దినము. మరి మీరంతా మమ్మల్ని గుర్తుంచుకొని ఈరోజు మనల్ని సన్మానించడం అనేది చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే అప్పుడు మీరు పిల్లలు, ఇప్పుడు మీరు పెద్దలు. అయితే ఇంకొకటి ఏంటంటే మాకు మీరు పిల్లలే, కానీ ఈ రోజులలో ఇప్పుడు ఏంటంటే అందరూ మీ మీద కూడా బరువు బాధ్యతలు, మీరు కూడా దరిదాపు అందరూ తల్లిదండ్రులు అయిపోయారు. అందుకోసము మా స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే వివేకానంద నాకు కొద్దిగా ఒక 3 నిమిషాలు టైం. ఎందుకంటే నేను దాదాపు మీరందరూ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినప్పటి నుంచి మీరు పోయే వరకు ఉన్నాను. నేను స్కూల్లో 85లో వచ్చాను నేను స్కూల్కు. అందుకోసం మీరు అప్పటి వరకు ఎవరు స్కూల్లో జాయిన్ కాకుండా 98 వరకు ఉన్నాను కాబట్టి 13 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నేను అక్కడ ఉన్నాను. మరి ఎందుకంటే మా ధర్మేందర్ తమ్ముడు కూడా మా దగ్గర వచ్చి జాయిన్ అయ్యాడు. అలా నాన్న మాకు అబ్బాయి ఎక్కిపోయాడు, సార్ ఈ పిల్లగాడు ఉంటాడు, కొద్దిగా మా పిల్లగాడు కొద్దిగా యాక్టివ్ ఉంటాడు, కొద్దిగా మంచిగా సూరాంచుకున్నాను. అలా నాన్న ఎక్కడ ఉన్నాడు కానీ మాకు అబ్బాయి ఎక్కిపోయాడు. తర్వాత శివచంద్ర సార్ కూడా వచ్చాడు. అందుకోసమని వీళ్ళందరూ కూడా మాకు అంటే అక్కడ ఉన్న వాతావరణానికి, ఇప్పుడు ఇంతకు శంకర్ సార్ చెప్పాడు కదా, మేము 85లో వచ్చినప్పుడు అక్కడ ఓన్లీ 7th వరకే ఉండే స్కూల్, 1 to 7th. అప్పుడు 400 స్ట్రెంత్. అయితే తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక క్లాస్ పెంచుకోవడము చేయడము అక్కడ ఉన్న కౌన్సిలర్ రాజపో శెట్టి గారు కూడా చేశారు. మన మేడం వాళ్ళ భర్త గంగాధర్ సార్ వాళ్ళు కూడా చాలా స్కూల్కు మంచి కోఆపరేషన్ ఇచ్చి అన్ని విధాలలో, ఎందుకంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రోజులలో స్కూళ్ళలో జాయిన్ అయ్యడానికే కష్టం ఉంటుండే. మన స్కూల్లో మాత్రం ఆ రోజులలో 125 రూపాయలు డొనేషన్ కట్టి, మరి ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా పిల్లల యొక్క డొనేషన్స్తోనే జరిగింది ఫస్ట్లో. మరి అక్కడ ఉన్న స్థలాన్ని కూడా వేరే వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తే దాన్ని ఎంత తొలగించడము చేయడము. అప్పుడంతా మీరు చదువుకున్న రోజులలో రేకుల షెడ్లు అవి మీకు అందరికి గుర్తే. ఆ 4th 5th అయితే రేకుల షెడ్ల కింద ఉంటుండే పాపము. మీరు మీ కష్టాలు చాలా పడ్డారు. అయితే దానికి తగ్గట్టుగా మేము కూడా మా పిల్లలు అనే ఉద్దేశంలో చెప్పాము. అప్పుడంతా ఇప్పట్లాగా కమర్షియల్ మైండ్ అయితే మాకు లేకుండే. ఏది చేసినా పిల్లలు బాగుపడాలి, ఎందుకంటే మేము కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే ఈ స్థాయికి వచ్చినాం. అందుకోసం మా పిల్లలు కూడా ఇట్లాగే ఉండాలనే ఉద్దేశంతో మేము, కాకపోతే ఏంటంటే అప్పుడు కొద్దిగా ఇప్పుడు లేదు అది, అప్పుడు కొట్టడము తిట్టడము గుంజి తీయడము ఇవన్నీ కూడా చాలా చేయించాము ఆ రోజులలో. మరి ఆ రోజులలో చేసినందుకు మొన్ననే రీసెంట్లీ 89-90 బ్యాచ్, అది ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్ మన దుబ్బ స్కూల్లో 89-90లో ఫస్ట్ బ్యాచ్ అది. వాళ్ళు కూడా మన స్కూల్లో చేసేది ప్రోగ్రామ్, ఆ అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఆ రోజులలో ఉన్నారు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో కానీ కొద్దిమంది తక్కువ వచ్చింది ఆ రోజు పిల్లలు. మరి మీరు కొద్దిగా కమ్యూనికేషన్ ఎక్కువ చేసుకొని అందరూ వచ్చారు కాబట్టి సంతోషము. ఎందుకంటే మేము కొద్దిగానే మారినాము, మీరందరూ అయితే చాలా మారిపోయింది. ఏర్పడని మిమ్మల్ని గుర్తుపట్టలేనంత స్థితిలో మీరు మారిపోయారు కాబట్టి మరి అన్ని విధాలలో కూడా ఆ రోజులలో మీరు ఉన్న స్థాయి కూడా సార్ చెప్పాడు కదా. మరి ఎందుకంటే ఆ రోజు ఉన్న స్థాయిని బట్టి మనము ఆ ఫ్రెండ్షిప్నే గుర్తుపట్టాలని విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్పాడు. ఇప్పుడు కూడా మనం ఏంటంటే స్థాయి మనది ఏదన్నా, ఇప్పుడు మేమే ఉన్నాము అంటే స్పెషల్ టీచర్ నుంచి ఒక హెడ్ మాస్టర్గా అయిపోయినాం. అది కాదు మనం ఇంపార్టెంట్ ఇచ్చేది ఏంటంటే మన ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్. స్థాయిలు అనేవి ఉంటాయి పోతాయి, రేపు మనం పోయేటప్పుడు పైసలు కూడా ఉంటాయి పోతాయి. మనం పోయేటప్పుడు కూడా ఎవరైనా తీసుకెళ్ళి అరే బలాలు ఉండగా బాగుండ్రి అనే స్థాయికి మనం నలుగురితోని బాధపడేటట్టుగా ఉండాలి తప్ప ఏ పోతే పోయిండు ఇంకొకటి తక్కువైపోయిండు అనే స్థాయిలో మనం ఉండకూడదు. అందుకోసం మీ ఫ్రెండ్షిప్ ఇక్కడ నుంచైనా కానీ గ్రూప్ క్రియేట్ అయింది. అవన్నిటితో మీరందరూ కూడా ఎప్పుడు కూడా బాగుండి మరి మీరు ఒక స్థాయికి వచ్చారు. ఆ స్థాయిని బట్టి మీ యొక్క పిల్లలకు కూడా
మీకన్నా పై స్థాయి ఎవరైనా మనము మా పిల్లలు కూడా మేము కూడా ఏమనుకుంటుంటే మనకు ఒక అప్పుడప్పుడు జోక్స్ కూడా వస్తుంటాయి. పిల్లల్ని నిల్చునబెట్టిందంటే ఏదో నిల్చునబెట్టిందని కాదు, ఆ పిల్లలు కూడా మాకన్నా పై స్థాయి బెంచ్ మీద ఎక్కించిందంటే మా పిల్లలు మాకన్నా పైకి స్థాయికి ఎదగాలి. మేము ఒక టీచర్గానే కాదు, మా పిల్లలు ఏదైనా కలెక్టర్గా అయిపోయి మా పక్కపడ్డారే నా స్టూడెంట్ అని చెప్పుకునే స్థాయికి ఉండాలి. ఇప్పుడు నాకు కూడా ఒక స్వప్నాన్ని అమ్మ ఇదే బ్యాచ్లో ఉండేటచ్చు, కామారెడ్డి కదమ్మా, అదే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. అందుకోసం ఇప్పుడు ఇంకొకరు ఎవరో ఆనంద్ అనే అతను కూడా పెడుతుండేది స్టే ఉన్నాడు, ఆనంద్ ఉన్నాడా, కానిస్టేబుల్ అనేది ఉన్నట్టు లేడా? అయితే మీరందరూ కూడా ఇంకొకటి నేనేం చెప్పుకోవాలనుకున్నా అంటే ఫస్ట్లోనే యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా స్కూల్కి లేట్ రాకపోతుంది, కానీ ఈరోజు లేట్ అవుతున్నందుకు మీ అందరితో కొద్దిగా సారీ చెప్తున్నాను. ఎందుకంటే కొద్దిగా వేరే ఫంక్షన్ ఉండడం వల్ల నేను దాన్ని తప్పించలేక ఇటు వచ్చిన, అందుకోసం కొద్దిగా అది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఫోటోలు కూడా చూసి కొద్దిగా అడావిళ్ళ నడిపిస్తుంటే మావిడ కూడా అన్నది నువ్వు ఇంత స్పీడ్ పోకు, కొద్దిగా మన ప్రోగ్రామ్ అని అటెండ్ చేయాలి కదా అని అంటే సరే అందుకోసమని ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది. మీరందరూ కూడా మంచిగా హ్యాపీగా జీవితంలో మీ పిల్లలతో కానీ మీ కుటుంబంతో ఆనందంగా ఉండి మధుర స్మృతులను మంచిగా గడపాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్, మీ యొక్క మా మీద ఏదైతే గౌరవం నుంచి మమ్మల్ని ఇచ్చిందో ప్రతి ఒక్కరు కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్, ఈ రోజులలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులను కూడా, అది అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ మంచిగా చూసి వాళ్ళు ఉన్న రోజులు ఆనందంగా ఉంచండి. ఎందుకంటే నేను చేయన్నా నువ్వు చేయన్నా అనేది వద్దు. ఎందుకంటే మనము మన పిల్లలను మనం ఎట్లయితే పెద్దగా చూసుకుంటున్నామో వీళ్ళంతా మనము ఏ తల్లిదండ్రులు అయినా కానీ ఏం చేస్తాడంటే వాళ్ళను మంచిగా ఉండేదాని కోసమే వచ్చేస్తాడు. కాబట్టి మన పిల్లలను మనం ఎట్లయితే చూసుకుంటున్నామో మన తల్లిదండ్రులు కూడా మన కోసం కష్టపడ్డారు, మీరంతా చూశారు. అందుకోసం ఆ తల్లిదండ్రులు మన తండ్రి వాళ్ళ సైడ్ అయినా తల్లి వాళ్ళ సైడ్ అయినా ఎవరైనా సరే ఈ రోజులలో కొద్దిగా అక్కడక్కడ ఇన్సిడెంట్స్ వింటున్నాం కాబట్టి మీరందరూ కూడా పెద్దవాళ్ళైనరు, మీ యొక్క తల్లిదండ్రులంతా కొద్దిగా వృద్ధాప్యం వస్తారు మాలాగా. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళను చాలా మంచిగా చూసుకొని సంతోష పెడితే అదే అంతకంటే మించిన సంతోషం లేదు. మీ యొక్క పిల్లలకు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ ఇచ్చే ఆశీర్వాదము. అందుకోసము మరి మీరందరూ కూడా మీ యొక్క పిల్లలు మీరు అందరూ కూడా బాగుపడి మనము ఇంకొకరికి మంచి వాళ్ళు అనే స్థితిలో గర్వపడేలా ఉండేటట్టు చేయండి అని అందరితో మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఆలస్యమైనందుకు చింతిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అనండి. మీరందరూ మమ్మల్ని ఇచ్చినందుకు ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మారెడ్డి. హై స్కూల్కి వెళ్తాము, మేము 6th క్లాస్కి వెళ్తాము అని అనుకునేది. మాకు ఎప్పుడైతే లక్ష్మారెడ్డి సార్ వచ్చారో నిజంగా మ్యాథమెటిక్స్ అంటే లక్ష్మారెడ్డి సార్ అంటే మ్యాథమెటిక్స్ అలా చెప్పేవారు. నిజంగా సార్ చెప్తుంటే మేము ఇంటికి వెళ్ళి అసలు చదివేది కాదు. ఎందుకంటే మాకు 6th క్లాస్లో లవ్ కుమార్ సార్ ఉండేది. సార్ ఏం చేసేవారంటే నాకు ఇచ్చేది, అమ్మ నువ్వే బోర్డు మీద చెప్పేసి, నేను మొత్తం బుక్లో రాసుకున్నదంతా బోర్డు మీద ఎక్కించేది. ఇక క్లాస్లో ఉన్న వాళ్ళంతా అదే ఎక్కించుకునేది. అంతవరకే, అంటే నాకు అప్పటి వరకు మ్యాథ్స్ అంటే బుక్లో ఉన్నది బోర్డు మీద ఎక్కియడం, బోర్డు మీద ఉన్నది బుక్లో రాయడం అంతవరకు తెలుసు. ఎప్పుడైతే లక్ష్మణ్ సార్ వచ్చారో నిజంగా ఈ మార్వలస్ అనాలి. జస్ట్ నా ఇప్పటికీ కూడా నేను నా పిల్లలకి మ్యాథ్స్ చెప్పుకుంటా. అంటే సైనిక్ స్కూల్లో వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి రీజన్ సార్ మీరే. నిజంగా చెప్తున్నాను సార్ మీకు. ఎందుకు అంటే అంత పర్ఫెక్షన్గా అంత ఇప్పటికీ స్టిల్ నౌ నేను ఎస్బీఐ క్లర్క్లో 2:1 అంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అందులో టోటల్ మ్యాథ్స్ ఉండేది. అసలు నేను సోషల్ బ్యాక్గ్రౌండ్ నేను మ్యాథ్స్ చేస్తానని చెప్పి ఏమాత్రం లేదు. మొత్తం చదివాను. అప్ టు 1:2లో గచ్చిబౌలిలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అది పోయింది. తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా సేమ్ పోర్షన్ అది వచ్చేసింది. ఆ తర్వాత సేమ్ పోర్షన్తో చాలా ఎగ్జామ్స్ రాశాను. కానీ 1:1:2 అలా పోయాయి. స్టిల్ రీడింగ్ సార్ గ్రూప్ 1కి నేను ఇంకా చదువుతున్నాను. అంటే మ్యాథ్స్ అంటే అంత భయం ఉన్న నేను మ్యాథ్స్ని ఆ రేంజ్లో చదవగలిగానంటే దిస్ క్రెడిట్ గోస్ టు లక్ష్మణ్ సార్.
మీరు అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి నాతో పనిచేసినటువంటి వీళ్ళందరినీ పేరు పెట్టి పిల్లలు అందరూ మా కుటుంబ సభ్యులే, మా అన్నలు, మా అక్కలు, మా బావలు, అందరి అన్నలే అన్న మేమందరికైతే కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమానికి మేమందరం కలిసినట్టుగానే మాలో కొందరు లేకపోవడం అనేది చాలా బాధాకరము. అందులో నర్సయ్య సార్ ఫస్ట్ హెడ్ మాస్టర్ మేము వచ్చినప్పుడు తను మా టీచర్లలో సీనియర్గా ఉండి హెడ్ మాస్టర్గా యాక్ట్ చేసేవారు. అప్పుడు మేము వచ్చినప్పుడు 7 పోస్టులు, ఓన్లీ 7 హెచ్ఈటీ పోస్టులు ఉండేటివి. అప్పుడు 1200 నుంచి 1500 మంది స్ట్రెంత్ ఉండేవారు. మిగిలిన టీచర్ ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% డిప్యూటేషన్ వచ్చేవారు. ఒక 22-23 మెంబర్స్ టీచర్స్ వచ్చి ఆ స్కూల్ని నడిపిస్తే కానీ ఏకపుత్రంలో ఒకటే చెప్తుండే, సార్ మీరు చూసుకోండి, చూడండి మీరు నడిపించాలని. ఆ స్కూల్ని అందరం కలిపి ఒక దగ్గర ఉండి నిజామాబాద్ జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ళలో హైయెస్ట్ రిజల్ట్ తీసుకొచ్చేవారు 10th క్లాస్. అప్పుడు మీ పిల్లలు కూడా అదే విధంగా డెడికేట్గా ఉండేవారు. మరియు లవ్ కుమార్ సార్, అన్మయ్ సార్, ఇంకా కొంతమంది టీచర్లు కూడా మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు మీరు మమ్మల్ని అక్కడి నుంచి ఇన్వైట్ చేసేటప్పుడు స్క్రీన్ చూసినప్పుడు ఒక 4 పిల్లలు ఏదో చనిపోయినట్టుగా నాకు అనిపించింది. అది కూడా చాలా బాధాకరం. నేను కూడా జాయిన్ అయిన కొత్తలో అప్పుడు నా ఏజ్ మీ ఏజ్కి తెలియదు 7-8 ఇయర్స్ గ్యాప్, అంతే, అంతకంటే ఎక్కలేదు. అప్పుడున్న ఆడపిల్లలకి తొందర పిల్లలు అయిపోయినాయి. అందులో కొంతమంది అయితే అత్తలు కూడా అయిపోయినారు. నాకు 2 పిల్లలు, మీ పిల్లల కన్నా చిన్నగా ఉన్నారండి. సో ఈ అవకాశం ఇది నాకు సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఇందులో మా పాత మిత్రుల్ని, మా పాత అక్కల్ని, చెల్లెల్ని అండ్ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకో అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఒక విషయం ఏంటంటే, ఒక చిన్న 3 లైన్లు చెప్తాను. దాన్ని జీవితంలో ప్రతి ఒక్కరు, మనము, మన పిల్లలు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడే వచ్చిన బాలచంద్ర గారు కూడా వెల్కమ్ చెప్తూ, అన్నగారు ఒక్క నిమిషం, అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ లాస్ ద వెల్త్ యూ కెన్ గెయిన్ ఇట్, ఇఫ్ యూ లాస్ ద హెల్త్ యూ కెన్ గెయిన్ ఇట్ బై స్పెండింగ్ సమ్ మనీ, ఇఫ్ యూ లాస్ యువర్ క్యారెక్టర్ యువర్ టోటల్ లైఫ్ విల్. అంటే ధనము నష్టమైతే ఏమి లేదురా, అట్టి ధనము తిరిగి సంపాదించవచ్చురా. ఆరోగ్యము నష్టమైతే కొంత నష్టమేనురా, ఎందుకంటే మళ్ళీ డబ్బు ఖర్చు పెడితే ఆరోగ్యం మళ్ళీ తిరిగి మనం పొందవచ్చు. కానీ నీ గుణము నష్టమైందనుకో జీవితమే వ్యర్థమవుతుంది, మనకు ముద్ర పడుతుంది, చెరగని ముద్ర. కాబట్టి మీ పిల్లలకు అక్షరాలు నేర్పుతుందో దాంతో పాటుగా ర్యాంకులు తెచ్చుకోరని చెప్తున్నారు, చాలా సంతోషం. కానీ సంస్కారాన్ని, వినయాన్ని కూడా నేర్పండి. అది సమాజంలో మిమ్మల్ని బతికిస్తుంది, మీ పిల్లల్ని బతికిస్తుంది. వారిని ఏ స్థాయిలోకి వెళ్ళా కానీ వారిని ఒక ఉన్నతమైన స్థానంలో గుర్తించే విధంగా, ఉన్నతమైన స్థానంలో చూసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇందాకే ఒక మేడం గారు మనకు ఉదాహరణ చెప్పారు. అలాంటి ఉదాహరణలు కోకొల్లలునే మన దగ్గర. సుందర్ పిచాయ్ గారు తనకు చదువు చెప్పిన టీచర్ని కలవడానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మనకు అంత ప్రయాస అవసరం లేదు, మనం ఇక్కడే ఉంటాం. కాబట్టి మీ పిల్లలకు సంస్కారాన్ని ఇవ్వండి, అదే చదువునిస్తుంది. అందుకే ఏమన్నారు పూర్వకాలంలో, సరస్వతి కొందరిది, లక్ష్మి అందరిది. లక్ష్మి అందరిది, సరస్వతి కొందరిది. లక్ష్మి అందరి దగ్గరికి వస్తుంది, నువ్వు బిజినెస్ చేసినా వస్తుంది, డబ్బులు చేసినా వస్తుంది, ఇంకో విధంగా వస్తుంది. కానీ సరస్వతి మాత్రం చదివితేనే, కష్టపడితేనే, వినయం ఉంటేనే, విధేయత ఉంటేనే వస్తుంది. కాబట్టి ఆ చదువుని అప్పున్నాడు లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఇప్పుడు కోకొల్లలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరినీ చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ సరస్వతి దేవి యొక్క కటాక్షాలు మీపై, మీ పిల్లలపై కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.
కలయికలు పెట్టుకోవడం చాలా సంతోషము. మరి ఈ కార్యక్రమానికి అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ పిలవడం బాగా సంతోషకరమైనటువంటి. మిమ్మల్ని అందరినీ కలవడం ఒక సంతోషమైతే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కూడా మేము కలుస్తలేము. ఈ మధ్య చాలా సందర్భాల్లో కలుస్తలేము. కానీ ఇప్పుడు అందరం ఒక దగ్గర కలిసి ఇప్పుడు విష్ణువర్ధన్ హైదరాబాద్ వెళ్ళిపెట్టు అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మా శివశరణ్ సార్ నిజామాబాద్లో ఉంటాడు కానీ కలవడు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. అమెరికాలో ఉంటాడా, నిజామాబాద్లో ఉంటాడా, హైదరాబాద్లో ఉంటాడో తెలియదు. అందులో ఉంటారు కూడా. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ అప్పుడు మీరు చదువుకునేటప్పుడు మన పోషాది సార్ హెడ్ మాస్టర్ ఉంటారు. పోషాది సార్ అప్పుడు పెద్ద సార్ మమ్మల్ని మిమ్మల్ని ఎట్లా భయపట్టించుకుంటే మమ్మల్ని అట్లనే భయపెట్టి ఏంటారా. కాకపోతే ఏంటంటే దుబ్బలో మా సర్వీస్లో 30 సంవత్సరాల సర్వీస్ అయింది మాది. అంటే శివశరణు నేను ఇస్తాను అప్పటికి ఆ సార్ 93లో మేము ఎక్కడ పనిచేసినా అంత సంతృప్తి ఇవ్వలే. కానీ దుబ్బలో పనిచేస్తే చాలా సంతృప్తి. 38,000 వచ్చిన తర్వాత ఒక 4 ఇయర్స్ పనిచేసినట. చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల మా పెద్ద సార్ క్వశ్చన్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ పెరిగిన నన్ను బయటకు పంపించారు. దాని ప్రధాన కారణం ఏంటంటే శాంతి కుమార్ సార్ కొత్తగా చేంజ్ కావడం. అయితే ఏంటి కొన్ని అందరు మన స్కూల్ అని వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి దుబ్బాలో పని చేయాలని కోరిక బలంగా ఉండే నాకు. మళ్ళీ దుబ్బకు ట్రాన్స్ఫర్ అయ్యి 9 సంవత్సరాలు దుబ్బాలో పనిచేసి ఇప్పుడు కూడా నా మనసు అంతా దుబ్బ మీద ఉంటుంది. ఎడకి పని చేసినా దుబ్బాలు పని నిజంగా వాసన. మళ్ళీ గిట్ట ఒకవేళ 2 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. ఆ 2 సంవత్సరాల సర్వీసులో మళ్ళీ గిట్ట ఒకవేళ అవకాశం వస్తే దుబ్బకే వస్తానని నేను తెలియదు. నిజంగా ఇంతకుముందు సార్ చెప్పి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుంది, చదువుకుంటే ఏం చదువుకుంటే మీ అందరికీ తెలుసు. ఇక మీరు చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు 6వ తరగతి 10వ తరగతి కాదు, చదవంటారని బయలుదేరాలి. మీకు కూడా విద్యా విలువ గురించి బాగా తెలుసు. కాబట్టి ఆ విద్య విలువ గురించి తెలుసు కాబట్టి మీ పిల్లలు మంచి ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు చదివియాలని ఈ సందర్భంగా అంటే ఈ సందర్భంలో మీరు అందరి కలిసినందుకు ఇంత బ్రహ్మాండమైనటువంటి సన్మానం చేసినందుకు, ముఖ్యంగా మా మిత్రులందరినీ కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా మీరు నిర్వహించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you, sir. Thank you for the